హాయ్ అండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము బెండకాయ మసాలా కర్రీ. ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతిస్ కిచెన్. ముందుగా 50 గ్రామ్స్ బెండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసి చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. మనం ఫాస్ట్గా కలపకూడదు, మెల్లగా అవి విరిగిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. బెండకాయలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసేసిన తర్వాత గ్యాస్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని, అలాగే 8 లేదా 10 ఎండుమిర్చి వేసుకొని, అందులోనే 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని కొంచెం బ్రౌన్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా చిటపటలాడిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే అదే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అండి ఆయిల్లో ఫ్రై కోసం వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే ఒక 3 టమాటాలు వేసుకోవాలి. నీట్గా కలిపేసుకొని అందులోనే ఒక 8 లేదా 10 కాజు వేసుకొని, అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని టమాటా మొత్తం ఉడికేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా బాగా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, నువ్వులు దాంట్లో అదే మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ పోసి ఫైన్ పేస్ట్ లెక్క చేసుకోవాలండి. అలాగే మనం ముందుగానే బెండకాయలు వేయించిన ప్యాన్లోనే కొంచెం ఆయిల్ మిగిలి ఉంటుంది కదా, అందులోనే కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే కొంచెం పసుపు, ధనియాల పొడి, 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. నేనైతే కారం కొంచెం వేసిన, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎండుమిర్చి వేసాను కాబట్టి. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఆనియన్ దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. నీట్గా కలిపేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మసాలా మొత్తం గ్రేవీ లెక్క అయ్యేదాకా కలుపుకోవాలండి. అలాగే అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. నీట్గా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఆ గ్రేవీ మీద ఆయిల్ అంతా తేలుతుంది. నీట్గా కలిపేసుకొని మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలని ఆ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. మసాలాలో యాడ్ చేసి నీట్గా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర, 2 లేదా 3 రెక్కల కరివేపాకు వేసేసుకోవాలండి. వేసిన తర్వాత నీట్గా కలిపేసి మూత పెట్టేసి ఇంకొక 5 లేదా 10 నిమిషాలు ఉడికితే ఇంకా ఆయిల్ మొత్తం పైకి తేలి బెండకాయలకు మసాలా మొత్తం పడుతుందండి. నీట్గా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా నా రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
మొదటిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. బాయ్.